హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము బెండకాయ పులుసు, అందులో కాంబినేషన్గా పెసరపప్పుతో పునుగులు చిన్న చిన్నగా వేసుకుందాము. చాలా బాగుంటుంది కాంబినేషను. మనం బెండకాయ పులుసుకు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నా. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు చిటపట నాటుదాము. చూడండి, చిటపటలు ఆడుతున్నాయి. ఇప్పుడు అందులో వెల్లుల్లి, మనం పులుసు చేసేటప్పుడు కానీ రసం చేసేటప్పుడు కానీ వెల్లుల్లి అనేది బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుంది. నేను ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు నేను 2గా కట్ చేశాను, అంతేనో సన్నగా కట్ చేయకుండా. అందులోనే కరివేపాకు, పులుసు లేకైనా రసం లేకైనా పచ్చి కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కానీ చాలా బాగా స్మెల్ టేస్ట్ బాగుంటుంది. ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం అందులో బెండకాయ చూడండి ఇలా కట్ చేసుకుని అయితే కొంచెం పెద్దగానే అందులో వేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. మనం ఆలోగా పెసర పునుగులకు పెసరపప్పు అయితే నేను 3-4 గంటలు నానబెట్టుకున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు నేను అందులోనే సాల్ట్ వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసింది చూడండి. ఇలా మరి మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మనము చూడండి ఇలా బరక పట్టుకున్న పెసరపప్పును ఇందులో వేసుకుందాము. ఈ పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు. చూడండి, ఇలా కలిపేసుకుందాము. మనం పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసామంటే తినేటప్పుడు మనకు కారం అనిపిస్తుంది కాబట్టి ఇలా నేను మిక్సీలోకి అయితే పట్టేసుకున్నాను. కలిసిపోతుంది అందులో అనేసి. చూడండి, బెండకాయలు, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి. సరే చూద్దాము. ఇలా మనం సన్నన్న మంట మీద ఫ్రై చేసుకుంటే బెండకాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం అందులో చిటికెడు పసుపు వేసుకుందాము. అందులోనే రుచికి తగినంత సాల్ట్, మనమైతే కొద్దిగానే వేసుకోవాలి సాల్ట్. మనం పునుగుల్లో వేస్తున్నాము కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకుంటున్నాను నేను. సాల్ట్, పసుపు వేసాం కదా, ఒకసారి కలుపుకుందాము. నేనైతే ఒక టమాటా తీసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది వేసేసుకుందాము. టమాటా వేసినాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై కానిద్దాము. చూడండి, ఫ్రై అయింది. మనము ఎక్కువ కలపడం వల్ల కానీ మెత్తబడిపోతాయి ముక్కలు, టమాటా ముక్కలు కానీ బెండకాయ ముక్కలు కానీ. ఇప్పుడు మనం అందులో చింతపండు గుజ్జు అయితే పోసుకుందాం. పులుసు అన్నాం కాబట్టి చింతపండు వేసుకోవాలి. అందులోనే తగినన్ని వాటర్ అయితే వేసుకుందాము. చింతపండు గుజ్జు వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం బాగా. చూడండి, బాగా అయితే పులుసు అయితే రెడీ అవుతూ ఉంది. అందులో జీలకర్ర, మెంతి వేయించుకొని పౌడర్ చేసుకున్నాను అయితే. అదైతే ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మరి ఎక్కువైతే మనకు చేదు వస్తుంది. అందులోనే కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుందాము. చూడండి, ఎంత బాగా పులుసు అయితే చాలా బాగా వచ్చింది. ఇలా పలసగా ఉంటేనే చాలా బాగుంటుంది పులుసు అనేది. ఇప్పుడైతే మనమైతే పునుగులు అయితే వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే
పోసుకున్న బాండిల్లో హీట్ ఎక్కింది కదా, మనం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు. ఇలా చిన్నగా వేయడం వల్ల బాగా ఫ్రై అవుతాయి అన్నమాట, లోపల వరకు ఆయిల్ వెళ్ళి. పెద్దగా అయితే లోపల పచ్చిగానే ఉంటుంది కాబట్టి నేను ఇలా చిన్న చిన్నగా వేసుకుంటున్నాను. పునుగులు అనేటివి చిన్నగానే వేసుకుంటేనే బాగుంటాయి. చూడండి, ఒక 2 నిమిషాలు మనం స్పూన్తో కలపకుండా అట్లే ఉంటే బాగా ఫ్రై అవుతాయి. చూడండి, చాలా బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మనం అప్పటికప్పుడే చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. మంచి కలర్గానే వచ్చినాయి చూడండి. ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామా. మనము బెండకాయ పులుసు అయితే గిన్నెలో రెడీగా ఉంది కదా. ఇప్పుడు మనం అందులో మనకు పూటకు ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని వేసుకోవచ్చు. చూడండి, మరి మధ్యాహ్నం అప్పుడు తినాలనుకున్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇలాగా ముందే చేసి పెట్టామంటే మెత్తబడిపోతాయి కదా, పునుగులు టేస్ట్ అనేది తగ్గుతుంది. పెసర పునుగులు బెండకాయ కర్రీ చాలా బాగా వచ్చింది. చూడండి, ఈ బెండకాయ పులుసులోకి ఇలా పెసర పునుగులు వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చపాతీలేకైనా రైస్లేకైనా చాలా బాగుంటుంది. అలాగే ఈ బెండకాయ పులుసు పెసర పునుగులు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.